దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వింటూ మిమ్మల్ని మీరు దేవుని యొక్క రాకడ కొరకు ముఖ్యంగా సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి పరిచర్యను ప్రభు ఆశీర్వదించినట్లు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలైనా మీ దయని బట్టి, మీ కొరకు బట్టి యొక్క సమయంలో మరొకసారి మీ సన్నిధికి రావడానికి, మీ మాటలు మేము వినడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభు. అయ్యా, నన్ను మెసేజ్లో చేయడం మరుగుపరచండి. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారంటే వారందరికీ మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు. ఏ ఒక్కరు కూడా నేను వట్టిగా కాకుండా దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క పరిచర్య ద్వారా మీరే సహాయం చేసి మహిమ పొందండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు 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 దేవా. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, కనికరమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరణ మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. మీ మహాకృపను బట్టి నన్ను గడిచిన దినములన్నీ మీ స్థలంలో భద్రపరిచారు ప్రభు. ఈ దినము కూడా మీ స్థలంలో భద్రపరిచారు. మీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి మీరే సహాయం చేసి మహిమ పొందమని దృష్టి కార్యములన్నింటి కూడా లయపరచు. ఇదిగోనైనా ఈ యొక్క గుడి అంతట్లో కూడా మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు చేసిన ఈ సృష్టి చాలా గొప్పది కదండి. ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాటతో కలిగింది, కానీ మనల్ని మాత్రం స్వయంగా ఆయన తన యొక్క హస్తాల చేత చేశారు. దేవుడు జీవం లేనిది తీసుకొని జీవం కలిగి ఉన్నది మనలో ఆయన పెట్టి ఉన్నారు. అదేంటంటే జీవం లేనిది మట్టి, జీవం కలిగి ఉన్నది మనలో పెట్టింది ఏంటి? శ్వాస. ఇప్పుడు మనం పీలుస్తున్నాం కదా, ఆ శ్వాస. సో మనం చాలా ప్రీషియస్, దేనిలో కూడా మనం తీసిపోము. ఈ సృష్టి అంతటిని కూడా ఆయన చాలా గొప్పగా, బహు గొప్పగా చేసి ఉన్నారు. కాబట్టి ఈ సృష్టి అంతటి కూడా కర్త అయిన యెహోవాను మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నారు. సృష్టికర్తమైన యెహోవా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? బండికి రూపమిచ్చినావు, మహిమల స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా,
చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమల స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ సృష్టికర్తమైన యెహోవా, నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా. నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా. నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపచేసితివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమల స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలను మీ దగ్గర పెట్టుకోండి. చక్కగా దేవుని యొక్క మాటలు వినండి, అటు ఇటు తిరగొద్దు. మరి సమయంలో దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనము చూద్దాము. 2వ రాజుల పుస్తకంలో 8వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షమకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షేమము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అక్కడికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఇక్కడ మీరు గమనించండి, కరువును కూర్చున్నటువంటి ఒక సందర్భం ఇక్కడ మనము చూస్తున్నాం.
ఆమె నివసిస్తున్నటువంటి యొక్క దేశంలో కరువు రాబోతుంది అని ఎలీషా అనేటువంటి దైవజనుని చేత ఆమెకు తెలియపరచబడింది. ఆ యొక్క మాట తెలియపరచబడిన వెంటనే ఎక్కడైతే సమృద్ధి ఉన్నదో అక్కడకు వెళ్ళడానికి ఆమె మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. నిజంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దైవజనుని ద్వారా చెప్పబడుతున్న దేవుని యొక్క మాటను గౌరవించాలి, గుర్తించాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఎందుకంటే దైవజనుడు చెప్పే మాటలు దేవుని యొక్క మాటలని, తన యొక్క సొంత మాటలు కాదు. ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ రావటం చేత మన దేశ రాష్ట్ర నాయకుల యొక్క నిర్ణయాలు మన కొరకు తీసుకొని వారు ఎంతో ముందుకెళ్తున్నారు. వాటిని లెక్క చేయకుండా ఉంటే నష్టపోయేది మనమే. మరి ఒక మనిషి మాటకు ఇంత విలువ ఉంటే దేవుని చేత నియమించబడిన దైవజనుడు చేత పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్నటువంటి విషయాలను మీరు గౌరవించాలి. ఇక్కడ ఎలీషా చేత చెప్పబడినటువంటి ఒక మాటను ఆమె గౌరవించింది. తన కుమారుడితో కూడా, తన ఇంటి వారితో కూడా కలిసి పక్కనే ఉన్నటువంటి దేశానికి వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఎందుకంటే రేపు ఏమి జరగబోతుందో ఈరోజే మనతో మాట్లాడేటువంటి దేవుడు ఆయన. క్షామకాలం అంటే కరువు, భయానకమైనటువంటి కరువు రాబోతుంది అని. నిజంగా అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు పోతే విపరీతమైనటువంటి కరువులు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్త్రీ తన యొక్క బిడ్డ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమకరమైనటువంటి స్థితి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, నీవు ఈ భూమి మీద ఎలాంటి కరువును ఎదుర్కొంటున్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నీవు బాధపడుతున్నావో అది నీకే తెలుసు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. నిజంగా ఎలీషా అనేటువంటి దైవజనుని చేత ఆ యొక్క వర్తమానము ఆ యొక్క స్త్రీకి తెలియపరచబడకపోతే ఆమె ఆ యొక్క ప్రదేశం నుంచి పక్క దేశానికి వెళ్ళేది కాదు. మరి తన యొక్క బిడ్డలను తనను ఈ భూమి మీద నుంచి మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చేయేమో. అవేవి కూడా రాకుండా ముందుగానే దేవుడు తన ప్రవక్త చేత రాబో దినాలలో ఏమి జరుగుతుందో అనే దానిని తెలియపరిచారు. ఇది దేవుని మాట అని ఆమె గుర్తించింది, గౌరవించింది, లోబడింది, విధేయత చూపింది. కానీ చాలామందికి దేవుని మాట అంటే లెక్కలేనితనంగా ఉంది ఈ రోజుల్లో. వాళ్ళు అట్లాగే చెబుతారులే, అది మనుషులు రాసిందిలే అని అంటూ ఉంటారు. కానీ లోతుగా పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథము రాసింది మనుషులే కానీ రాయించింది మాత్రం దేవుడు. వారు ఒక చోట కూర్చొని ఆలోచన చేసుకుని రాసిన గ్రంథం కాదు ఇది.
40 మంది ప్రవక్తలు కూడా అనేక చోట్ల ఉన్నారు. వారికి మధ్య కాలము సుమారుగా 100 సంవత్సరాలు ఎడముంది, అంత గ్యాప్ ఉంది. మరి అయినా ఆ 40 మంది ప్రవక్తల యొక్క మాటలు ఒకే విధంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. మరి ఇది దేవుడు రాయించకపోతే మనుషులు ఎవరు రాయించగలుగుతారు? ఇంత చరిత్ర మనుషులకు లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో చక్కగా ఒక చక్కని ప్రవచనాన్ని ముందుగా దేవుడు తెలియపరిచాడు. నిజంగా ఆమె కనుక ఆ మాటను ధిక్కరించి ఉన్నట్లయితే ఆమె ప్రమాదంలో పడిపోయేది. ఆమె ఆ యొక్క దైవజనుని మాటను గౌరవించింది. అందుకని తన ఇంటి వారిని అందరినీ కూడా తీసుకుని పక్క దేశానికి వెళ్ళిపోయింది, ఆ ఫిలిప్పీల యొక్క దేశానికి. నిజంగా ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు ఆ కరువు రాబోతుందంట. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఇటువంటి కరువులో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ పోషణార్థమై నీకు ఏం కావాలో అవి దేవుడికి తెలుసు, అవి ఆయన నీకు అందిస్తారు ఖచ్చితంగా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆమెకు ఏమి చెప్పబడిందో అది ఆమె చేస్తుంది, ధిక్కరించల. ఇప్పుడు లాక్డౌన్ ఉంది మన దేశంలో ప్రజెంటు. దానిని ధిక్కరించిన వారందరినీ ఏం చేస్తున్నారు? గుంజీలు తీపిస్తున్నారు అధికారులు, కప్పగంతులు వేపిస్తున్నారు, వాహనాలు సీజ్ చేస్తున్నారు, కొంతమందిని క్వారంటైన్కి పంపిస్తున్నారు ఉన్నట్టు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అదే వారి మాట విని లోబడి ఉన్నట్లయితే అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చేవి కాదు. ఇప్పుడు మీ గృహాలలో ఉండి మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. నేను కూడా మా ఇంట్లోనే ఉండి మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నాను. ఈరోజుకి ఇది దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నిజంగా తన కనుపాప వల్లే మనల్ని కాపాడుతున్నాను అన్న దేవుడు ఆ రీతిగానే మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఆయన నిజంగా ఎప్పటికప్పుడు మనకి సమాచారాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. సమాచార శాఖ ఈ విషయాన్ని మనకు తెలియపరిచింది. అంటే పరలోకపు గవర్నమెంట్ ద్వారా మనకు తెలియపరచబడుతుంది. మన క్షేమము కోరి, మన యొక్క బాగోగులు కోరి తన కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉంచుతారు దేవుడు. మన కనుదృష్టి మాత్రం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీద ఉంటానే ఉంటుంది. మనల్ని ఎలా భద్రపరచాలి, ఎలా కాపాడాలి, ఎలా అభివృద్ధి పరచాలి, ఎలా ఆశీర్వదించాలి, ఎలా కరువు నుంచి తప్పించాలి, ఎలా వీరిని ముందుకు నడిపించాలి, నా రాకడ కొరకు ఎలాగ వీరిని నేను సిద్ధపరచుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి కరువులో బిడ్డల్ని ఎలాగో నేను కాపాడాలి అని దేవుడు ఎప్పుడు కూడా మన విషయంలో ఆయన ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 1 నుంచి ఆ 8 వచనాలను కూడా మనం అక్కడ గమనించినట్లయితే చాలా విషయాలు అక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం. తూచా తప్పకుండా దేవుని యొక్క మాటను ఆమె పాటించింది కాబట్టి 7 సంవత్సరాలు కరువును తప్పించుకుంది. నీవు కూడా నీ జీవితంలో ఎటువంటి సమస్యలను తప్పించుకోవాలి అంటే, కరువును తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం, నువ్వు దేవుని యొక్క మాటను వినాలి, దాని ప్రకారం నువ్వు చెయ్యాలి. అక్కడ మనం చూస్తే ఆమె వెళ్ళిపోయింది పక్క దేశానికి, ఎదురు తిరగల. నువ్వు ఎట్లాగే చెబుతావు,
మొన్న చెప్పావు, నేను చెప్పావు, ఏం జరగలో అప్పుడు చెప్పావు, ఏం జరుగుద్ది. ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద చర్చ ఏమిటంటే యేసు ప్రభు ఇంతవరకు రాలేదు, అసలు వస్తాడా, 2020 సంవత్సరాలు అవుతుంది, అసలు వస్తాడా, ఇదంతా బోటకం, ఇదంతా నాటకం, ఇదంతా ఉట్టిదే అనుకుంటున్నారు చాలామంది. అట్లాగే మీరు అనుకుంటూ ఉండండి, ఆయన వచ్చేస్తాడు, మేము వెళ్ళిపోతాం, మీరు ఇక్కడే ఉంటారు. కాలయాపన చేస్తూ అలాగే చెట్ల కింద కూర్చొని, సూర్యుల కింద కూర్చొని, అరుల మీద కూర్చొని కౌరు చెప్పుకుంటూ ఉండండి. అట్లాగే నష్టపోయేది మీరే. ఇవి అబద్ధాలు కాదు, కాకమ్మ కథలు కాదు. పరిశుద్ధ గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడేది. పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారంగా ప్రపంచంలో ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఇది అబద్ధం కాదు, మోసపూరితమైనది కాదు, స్వార్థపూరితమైనది కాదు. స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది దేవుని యొక్క మాట. అవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనుషుడు పాపం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, కానీ దేవుడు ఎక్కడ కూడా ఆయన చెడును చేసినట్లుగా కనబడదు. అయితే ఆయన యొక్క మాటలు కొంతమంది అజ్ఞానులకు చెడుగా కనపడుతున్నాయి తప్ప దైవికమైనటువంటి జ్ఞానంతో ఎంతమంది అయితే చూస్తారో అట్టి వారందరికీ కూడా మేలు జరుగుతుంది, వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ తన యొక్క ఇంటి వారిని, ఆ బిడ్డను కూడా తీసుకుని ఒక దేశానికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా దేవుని యొక్క మాటను పాటించింది. 7 సంవత్సరాలు ఆమె అక్కడ ఉంది. ఆ తర్వాత తిరిగి వాళ్ళ తన యొక్క స్వదేశానికి వచ్చింది. అప్పుడు తన యొక్క పొలము, ఇల్లు, తన యొక్క ఆస్తులన్నీ కూడా నాకు తిరిగి మరలా ఇప్పించాలని రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆమెకి ఇప్పించడం జరుగుతుంది. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే దయచేసి మీరు గమనించండి. దేవుని యొక్క బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. దేవుని యొక్క బిడ్డలను దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. వారి యొక్క అవసరాలను ఎప్పుడు కూడా ఆయన తీరుస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చి నా ఇల్లు, నా పొలం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అదన్నీ కూడా ఆక్రమించేసుకున్నారు, ఇప్పుడు కుదరదు అని రాజు అనలేదు. ఆమె ఆస్తిని తిరిగి మరలా ఆమెకి ఇప్పించాడు. ఇది దేవుని గొప్ప కార్యం కాదంటారా? నీ జీవితంలో కూడా నీవు ఏం పోగొట్టుకున్నావో అన్నీ తిరిగి పొందుకోబోతున్నావు. క్షేమ కాలములో క్షేమకరమైనటువంటి స్థితిని నీవు చూడబోతున్నావు. కరువు గుండా ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, అది దేవుడు చూస్తున్నాడు. అనేక విషయాలలో, అనేక కోణాలలో కరువు అనేది మనిషిని వెంబడిస్తూ ఉంటుంది. కరువు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరకమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. శారీరకమైనటువంటి కరువు శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి కరువు ఆత్మకు నష్టం కలిగిస్తుంది. శరీరం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ నష్టపోకుండా ఆత్మ సంబంధమైనటువంటి సమృద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే అది మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఇక్కడ ఈ కరువు లేకుండా ఉన్నట్లయితే ఈ భూమి మీద మనం క్షేమంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా నువ్వు గమనించాలి. దేవుని యొక్క మాటకు నీవు విధేయత చూపినప్పుడు నీ యొక్క జీవితంలో కరువు అనేది నువ్వు చూడవు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు చూస్తావు. అందుకని నువ్వు పరిశీలన చేసుకో. వారి వీరి మాటలు వినడం కాదు, కానీ దేవుని యొక్క మాటని వినాలి. దేవుని యొక్క మాటని విని దాని ప్రకారం నువ్వు చేయాలి. దుష్టుడు పలు రకాలుగా నీకు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. వాటి ప్రకారం నువ్వు చేయకూడదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే నీ యొక్క జీవితంలో కరువు అనేది నువ్వు చూడవేక. ఇప్పుడు అనేక చోట్ల నిజంగా ఇప్పుడు ఆత్మీయ కరువు, శారీరకమైన కరువు 2 బయలుదేరింది. చర్చికి మనం వెళ్ళడం లేదు,
చర్చిలో ఆరాధనలు లేవు. ఆత్మ సంబంధమైన కరువు కాకపోతే ఏంటి మరి అది? ఈ విధంగా మనము వాక్యాన్ని వినగలుగుతాం. కానీ పూర్వపు దినాల వలె సమాజంగా మనందరం కూడుకుని ప్రభువుని ఆరాధించాలంటే ఇప్పుడు అది జరగనటువంటి పని. నిజంగా కరువు విలయ తాండము చేస్తున్నటువంటి పరిస్థితి ఆధ్యాత్మికంగా. అయితే అక్కడ మనం గమనించినట్లయితే శారీరకమైనటువంటి కరువుల్లో దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. కొన్ని కోట్ల మంది ఆకలి చావులతో చనిపోబోతున్నారు అనే ఐక్యరాజ్య సమితి ప్రకటన చేస్తోంది ప్రపంచానికి. ఈ కరోనా వైరస్ వలన లాక్డౌన్ విధించినటువంటి దేశాలలో కరువు విలయ తాండం చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని. ఎందుకంటే ఫ్యాక్టరీస్ మూసివేశారు. మరి ఆహార పదార్థాలు మానవులకు కావాల్సినవి కూడా తయారవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నవి మాత్రమే ఉపయోగించుకుంటున్నాం అందరం కూడా. అవన్నీ కూడా అయిపోతే ఇంకేంటి పరిస్థితి? అందుకని దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. దేవుని వాక్యాన్ని ధిక్కరించబాకండి. దేవుని వాక్యానికి లోబడండి. అది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే దేవుడు తన కనుపాప వల్ల నిన్నెప్పుడు కూడా ఆయన కాస్తూనే చూస్తూనే ఉంటున్నారు. ప్రజా విషయాలు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ఆమె ఆ దేశానికి వెళ్ళింది, తిరిగి వచ్చింది. తనకు ఉన్నటువంటి పూర్వపు ఆస్తిని తిరిగి తనకు ఇప్పించమని రాజును అడిగినప్పుడు తనకు ఇప్పించడం జరుగుతుంది అక్కడ. అందుకు దైవజనుడి ద్వారా గొప్ప అద్భుతాలు అక్కడ మనము చూస్తున్నాం. అయితే దైవజనుని యొక్క గొప్పతనం ఏమి కాదు అది. దైవజనుడు కూడా ఒక మామూలు మనిషి. కానీ దేవుని అభిషేకము కలిగిన వాడే దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, దానిని గౌరవించి దాని ప్రకారము లోబడినప్పుడు అది ఎంతో మేలు చేస్తుంది. కుటుంబం కాపాడబడింది. నీవు ఈ లోకంలో కాపాడబడాలి. నీ కుటుంబం ఆధ్యాత్మికంగా కూడా నీ కుటుంబం కాపాడబడాలి అంటే దేవుని యొక్క మాటను నువ్వు తీసుకొని దాని ప్రకారం జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక సోమరిగా నీవు ఉండకూడదు. శారీరకమైన సోమరిగా నీవు ఉండకూడదు. దయచేసి గమనించాలి. ఆత్మ సంబంధమైనటువంటి మెలుగుతో నువ్వు జీవించాలి. ఇక్కడ ఈ వాక్యాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకు ముందు దేవుడు తెలియపరిచాడంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన ఎందుకు మాట్లాడటం? మన క్షేమమును కూర్చి, మన భద్రతను కూర్చి, మనందరినీ కూడా తన యొక్క కృపలో భద్రపరచి రాబోవు క్షేమ కాలము నుండి విడిపించడానికి ముందుగానే ఆయన సమాచారాన్ని తెలియపరిచి సమృద్ధి ఉన్న చోటికి తన ప్రజలను నడిపించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆయన మహాగణుడైన, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆది అంతమైనటువంటి దేవుడు ఆయన. ఆయన మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు నువ్వు గమనించాలి. అనవసరమైన వాటికి నీ మనసును అప్పగించగా దేవుని వాక్యానికి నీ మనసును అప్పగించుకోవాలి. అప్పుడు నీవు కరువులో తప్పించబడతావు. నీకు సమృద్ధి కలుగుతుంది. నువ్వు కలవరలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో. నిజంగా ఇప్పుడు ప్రపంచం అంతా అదే పరిస్థితిలో ఉంది. అయితే దేవుని మాట ఎవరు వింటారో వారు కరువు నుంచి తప్పించబడతారు. ఏ విధమైనటువంటి కరువు వారి దరి చేరకుండా దేవుడు వారికి సహాయము చేయగలడు. వారి కన్నీరు తుడవగలడు. అందుకని
ఈ యొక్క సమయంలో ప్రియమైన నా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటను నీవు వినాలి. ఆ ఎలీషా చెప్పినటువంటి మాటను ఆ యొక్క స్త్రీ విన్నది. నిజంగా ఆమె దేవుని మాటను వినిపిస్తున్నటువంటి దైవజనునికి ఆమె ఎంతో విధేయురాలు, ఆమె ఎంతో నమ్మకస్తురాలు. అది దేవుని మాటగా, అది దైవ సేవకుడి మాట కాదు, అక్కడ దేవుని మాటగా భావించి ఆమె అనేక మెలకువలు అక్కడ తీసుకుంటుంది. అందుచేత ఏమవుతుందంటే ఆమె కుటుంబము కాపాడబడింది. నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరనుకుంటున్నావు? దేవుడు ఒక్కడే. నీ కుటుంబం కాపాడబడాలంటే నీకు ముందుగా సమాచారాన్ని తెలియజేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రపంచానికి విపత్తులు రాబోతున్న క్రీస్తు రాకడకు ముందని బైబిల్లో ముందుగానే చెప్పబడి ఉంది. దాని ప్రకారమే ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. కానీ చాలామంది పరిశుద్ధ గ్రంథమును ఊరిని కొట్టిపారేస్తారు. అది అబద్ధాల పుట్ట, అది ఇది ఎందుకు పనికిరాంది, ఏదో రాశారులే, మన దేవుడు కాదులే అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కాదు, నిన్ను కూడా ఒక రోజున దేవుని ఎదుట నిలబెట్టేది పరిశుద్ధ గ్రంథం. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడు, నిర్లక్ష్యం చేయబాకు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు. చెప్పే నేను నష్టపోను, విని దానిని విడిచిపెడితే నష్టపోయేది నువ్వే. అందుకని ఈ యొక్క సమయంలో నువ్వేం చేయాలి అని అనుకోవసరం లేదు. కానీ దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీకు నష్టం కలగదు, నీకు కరువు రాదు. సమృద్ధికరమైనటువంటి చోటకు నువ్వు నడిపించబడతావు. సమృద్ధికరమైన ఆత్మీయ ఆహారం కలిగిన సంఘానికి నువ్వు నడిపించబడతావు. సమృద్ధి కలిగినటువంటి చోటికి నీ యొక్క కుటుంబాన్ని దేవుడు నడిపించి పోషిస్తాడు. అందుకని ఈ యొక్క సమయంలో దేవుని మాటను నీవు గౌరవించి ధిక్కరించి దాని ప్రకారం నడుచుకొని జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అరువుకి వెళ్తారు. అరువుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది బరువు అవుద్ది. ఆ బరువు అయినప్పుడు ఏమవుద్ది? ఆ బరువు కనుక వదిలించుకోకపోతే అది చాలా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది, చిక్కుల్లో పడేస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు. తిరిగి మనం వాళ్ళకు మళ్ళీ అప్పచెప్పాలి కదా. కానీ ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నేను నువ్వు పరిశీలన చేసుకుని నీవు ముందుకెళ్తున్నావు, మంచిదే. నీకు ఏ సమయంలో ఎలాంటి కరువు రాబోతుందో అది దేవుడికి తెలుసు. అది వస్త్రం అనే కరువా, ఆహారం అనే కరువా, ఆరోగ్యం అనే కరువా, ఆత్మీయ ఆహారం అనే కరువా, నీ యొక్క జీవితంలో సమాధానం అనే కరువా, శాంతి అనే కరువా, ఏదైనప్పటికీ కూడా నిరుద్యోగం అనేటువంటి కరువా, వ్యవసాయంలో కరువా, వ్యాపారంలో కరువా, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టడం. తన సేవకుని చేత చెప్పబడుతున్న మాటను ఎవరు గౌరవించి జీవిస్తారో వారిని దేవుడు ముందుగానే భద్రపరచడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ మనము ఈ వాక్యంలో చెప్పబడినటువంటి అన్నింటినీ కూడా మీరు గమనించి దేవుని యొక్క మాటను గౌరవిస్తూ దాని ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో సంతోషాన్ని ఎప్పుడూ చూడగలరు. లేకపోతే నీ జీవిత అంతం కూడా దుఃఖాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రతి మనిషి కూడా దుఃఖానికి ఇష్టపడ్డు, సంతోషానికి ఇష్టపడతాడు. మంచిదే. కానీ సంతోషం అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు నీవు లోబడాలి. అలా లోబడుతున్నావా? ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నా నువ్వు లోబడట్లేదు, మారు మనసు పొందట్లేదు,
ఆత్మీయ కరువులు అలాగే ఉండిపోతున్నావు. దాని ద్వారా నీ ఆత్మ నశించిపోద్ది. కాబట్టి ఆత్మీయ కరువులో ఉన్నటువంటి నీవు సమృద్ధికరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నటువంటి దైవ సేవకుని మాటని విని రక్షణ మారుమనసు బాప్తిస్మం పొందినట్లయితే దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడతావు. భౌతికంగా కూడా నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. నిజంగా ఎంతో కరువు నీ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు దానిని చూస్తున్నాడు, తొలగించి వేయబోతున్నాడు. ఆమేన్. అందుకని మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడండి, దేవుని మాటను వినండి, దేవుడికి లోబడండి. అప్పుడు మీ జీవితాల్లో చేయి ప్రార్థనలో ప్రయత్నాల్లో ఫలింపును చూడబోతున్నారు, కరువును ఎదుర్కోబోతున్నారు. నిజంగా మరి మన దేశంలో ఆయా దేశాల్లో గమనిస్తే కరువుకు దాన్ని అంచనా వేసి ముందుగానే దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా సిద్ధపరచుకుంటారు. అమెరికాలో కూడా 2 నెలలకు సంబంధించినటువంటి సరుకులన్నీ పెద్ద పెద్ద ధనవంతులు ముందే సిద్ధపరిచేసుకున్నారంట ఈ లాక్డౌన్ వల్ల. ఇప్పటికే చాలా చోట్ల చాలా వస్తువులు దొరకట్లేదు. దానికోసం ఎంత ప్రయత్నాలు చేసినా అందట్లేదు అవి. ఎందుకంటే కరువు ప్రారంభమైంది. అయినా దేవుని పిల్లలారా, దేవుడు మనకు అలాంటి పరిస్థితి రానేడు. కనుక నీవు ధైర్యంగా ఉండి దేవుని వైపు చూస్తూ ఆయన మాటను గౌరవిస్తూ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీకి తన కుటుంబానికి పక్క దేశంలో సమృద్ధిని దాచిపెట్టిన దేవుడు అలాగే నీకు కావలసినవన్నీ కూడా ఎక్కడో ఆయన దాచిపెట్టాడు, అవి నీ దగ్గరకు వస్తాయి. అమ్మాయి కనుక నువ్వు కంగారు పడక, అధైర్యపడక, కలవరపడక నువ్వేం చేయాలంటే దేవుని మాట ప్రకారము నీ ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకోవాలి. అటు ఇటు తిరగబోకు. ఎందుకనంటే నువ్వే నష్టపోతావు. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలను మనం గౌరవించి నడుచుకోవాలి. మన క్షేమం కోసమే వారు చెప్పేది. అందుకని ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా గమనించండి. ఆయన అట్లాగే చెప్తాడులే, నా బాధ ఆయన ఏమైనా తీరుస్తాడని అనుకోబాకండి. మనందరికీ బాధలు ఉన్నాయి, వాటిన్నింటినీ కూడా తీర్చువాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని విషయాలు అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. ఇంత స్పష్టంగా ఎవరు తెలియపరుస్తారు? వచ్చిన తర్వాత అట్లా వచ్చింది ఎట్లా వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ వస్తుందని ఎవరు చెప్పారు ప్రపంచానికి? ఎలాంటి వ్యాధి వస్తుందని? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంది. మరి ఇలాంటి వ్యాధి వచ్చిన తర్వాత దీనికి విరుగుడు కొరకు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మందు కనిపెట్టడానికి. కానీ దేవాది దేవుడు ఈ భూప్రపంచానికి ఏం జరగబోతుందో ముందుగానే అన్నీ కూడా లేఖనంలో పొందుపరిచారు. కానీ ఏ రాజకీయ నాయకుడు లేకపోతే ఏ శాస్త్రవేత్త ప్రపంచానికి కరోనా వైరస్ గురించి చెప్పలేదు. కానీ వాక్యంలో చెప్పబడి ఉంది. ఇప్పుడు దీన్ని అంచనా వేస్తున్నారు, దీన్ని ఎలా అంతమందించాలని మహమ్మారిని. తలమనుకులై ఉన్నారు శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ కూడా. ఇప్పుడు దీనివల్ల ప్రపంచానికి భారీ నష్టం, భారీ కరువు. అయితే నువ్వు గమనించాలి, దేవుని పిల్లలను దేవుడు పస్తు ఉండనివాడు. నిజంగా అడవిలో సింహం పిల్లలు లేమిగలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అంతే. అందుకని ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట నిన్నెంతో భద్రపరుస్తుంది. దేవుని మాట నీకు ఎంతో ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని యొక్క మాట నిన్నెంతో ఆదరిస్తుంది. దాని మీద నువ్వు శ్రద్ధ చూపాలి, దాని యందు నువ్వు లక్ష్యం ఉంచాలి, దాని యందు నీ జీవితాన్ని అర్పించుకోవాలి, నేను నువ్వు సమర్పించుకోవాలి దేవుని యొక్క మాటకు.
అలాగ నువ్వు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కరువు కోరలు నీ దరిన చేరవు. పోయినటువంటి నీ యొక్క చర్చల ఆస్తులు కూడా తిరిగి నీ ఎదుకు వస్తాయి. దేవుడు ఇస్తాడు. నా జీవితంలో నేను ఎంతో కరువును అనుభవించాను. బాల్య దశలో ఆహార విషయంలోనే చెప్తున్నా, ఒక చిన్న మాట చెప్తున్నా. ఒక కప్పు కాఫీ తాగాలంటే జ్వరం రావాలని కోరుకునేవాడిని నేను. ఎందుకనంటే జ్వరం వస్తేనే మా ఇంట్లో మా అమ్మ కాఫీ ఇచ్చేది. అందుకని రోజు జ్వరం వస్తే బాగుండు అనుకునేవాడిని. చూడండి, కానీ ఇప్పుడు అలాంటి కరువు లేదు. దేవుడు తినడానికి ఉండడానికి సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు. ఆయనను నమ్మిన వారిని, ఆయన మాటకు విధేయత చూపిన వారిని దేవుడు విడిచిపెట్టడు. నిన్ను పోషిస్తానని, నీకు అండగా ఉంటానని, నీకు సహాయం చేస్తానని మనుషులు మాట ఇచ్చి తప్పిపోవచ్చు. కానీ దేవుని మాటను నమ్మి దాని ప్రకారం నడుచుకుంటున్నటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తాడు, మాట నెరవేరుస్తాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకని నీవు దేవుని వైపే చూడు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎంత దూరమైనా, ఎంత భారమైనా యేసు వైపు చూడు. ఆయన చెప్పినట్లు నువ్వు చేయి. నీ జీవితంలో ఎన్నడూ కరువును చూడవు. అనేక విషయాలలో కరువులో గుండా దేవుడు నన్ను కూడా నడిపించాడు. వాటన్నింటిలో కూడా దేవుడు నడిపించి ఆయన తన యొక్క స్థిరమైనటువంటి మార్గములో స్థిరపరిచి సమృద్ధినిచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినలేని ఆహారాన్ని, కట్టలేని వస్త్రాన్ని దేవుడిచ్చాడు. అనుభవించడానికి కావలసినవి ఈ భూమి మీద ప్రభు ఇచ్చాడు. ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మాట యందు లక్ష్యం ఉంచుతున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. ఇక్కడ ఈ కుటుంబ విషయంలో తన సేవకుని పంపించి రేపేం జరగబోతుందో ముందుగానే తెలియపరిచి వారికి జాగ్రత్తలు ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. నాకెవరు లేరు నువ్వు అనుకోబాకు, నాకు చెప్పేవారు ఎవరు లేరు నువ్వు అనుకోబాకు. నీ కొరకు దైవజనుని దేవుడు భూమి మీదకు పంపించాడు, నీ ఇంటికి పంపించాడు, సంఘములోనికి నిలబెట్టి నీకు తన వాక్యాన్ని అందిస్తున్నాడు దేవుడు. అందుకని ఈ విషయాన్ని గమనించి అప్రమత్తత కలిగి ఆత్మ సంబంధమైనటువంటి మెలకువతో నువ్వు జీవిస్తూ దేవుని మాటను గౌరవిస్తూ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నీ జీవితంలో సమృద్ధిని చూడగలుగుతావు. క్షేమ కాలము నుంచి తప్పించబడి క్షేమకరమైనటువంటి స్థితికి నువ్వు నడిపించబడతావు. దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలైనా ఈ యొక్క సమయంలో కొద్ది మాటలు ప్రభువా ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ కొందనాలు. ఇదిగో నాయనా, ఇజ్రాయెల్ దేశంలో రాబోతున్నటువంటి కరువును బట్టి
ముందుగానే మీరు దైవజనుడైనటువంటి ఎలీషా చేత తెలియపరిచి ఆ సహోదరి కుటుంబాన్ని ఇదిగో నా ప్రభువా ఏ రీతిగా భద్రపరచాలో, ఎక్కడ ఆమె ఉండాలో ముందుగానే మీరు తెలియపరిచి ఆ రీతిగా నడిపించి ఆ కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు ప్రభువా. ఆ 7 సంవత్సరాల కరువు కాలంలో ఆ కుటుంబాన్ని మీరు కాపాడి తిరిగి మరలా గమ్యస్థానానికి స్వస్థలానికి నడిపించి ఆ కుటుంబానికి ఇది ఏమైతే ఆస్తులైన అవన్నీ కూడా తిరిగి ఇప్పించిన గొప్ప దేవుడు నా పరమ తండ్రి. ఇదిగో నేను మేము కూడా ఈ భూమి మీద నా ప్రభువా నా పరమ తండ్రి పరదేశంలో ఉన్నాం, యాత్రికులై ఉన్నాం. ఇటు కరువులో నాయన మేమందరం కూడా ఉండగా మీ కుమారుని పంపించి ఆత్మీయ కరువును తొలగించి వేశారు. అలాగే శారీరకమైనటువంటి కరువును కూడా మీరు తొలగించి వేశారు. అలాగే మమ్మల్ని తిరిగి మీ యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ లోపుగా మా జీవితాలలో ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా నా ప్రభువా మీ వాక్యం విధేయత చూపుచూనైనా కరువు అనేది మా దరి చేరకుండా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. మా విషయంలో తల్లి మరిచినా మరవచ్చు, కానీ ఇదిగో నా ప్రభువా నీవు నన్ను మరువను, మమ్మల్ని విడువనని మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. అందుకే ఈ యొక్క సమయంలో నాయన ఇదిగో నా పరమ తండ్రి మాట్లాడే దేవుడుగా మరొకసారి రుజువుపరచుకున్నాను. ఈరోజు కూడా మీకు స్తోత్రాలు. ఎన్ని కుటుంబాలు ఈ యొక్క సమయంలో ఇంటి వాక్యము ఎంతమంది బిడ్డలు వింటున్నారో అట్టి వారందరి జీవితాలలో సమృద్ధి కలుగునుగాక, కరువు అనేది వారి దరి చేరకుండునుగాక ప్రభా. మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక, మీ రాకడలో ఎత్తబడుదురుగాక, బలపరచబడుదురుగాక, మీ వాక్యమును పాటించి ఇంకా దీవెనలను పొందుకొందురుగాక. గొప్ప దేవుడా మీ గొప్ప కార్యాలు చేయండి. కరోనా వైరస్ వల్ల మా యొక్క గ్రామ రాష్ట్ర దేశంలో మీ గొప్ప కాపుదల ఉండను గాక తండ్రి. దాన్ని బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ఓదార్పు కలుగును గాక. ఇదిగో మన ఆయన వైద్యం చేయించుకుంటున్న వారికి త్వరగా విడుదల కలుగును గాక ప్రభా. ప్రజల నిమిత్తమై ఇదిగో నాయకులు, అధికారులు నా ప్రభా, వైద్యులు ఎంతగానోనైనా కష్టపడుతున్నారు ప్రభా. రేయింబగళ్ళు అయ్యా మీరే వారికి సహాయం చేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, చక్కని ఆలోచనలతో అయ్యా ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి ఇదిగో నా ప్రభా మీ యొక్క తలంపులు అయ్యా వారికి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృపాశక్తి సంపూర్ణుడా, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నా పరమ తండ్రి అయ్యా ఇదిగో నాయన ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అటు వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వేలకు వేలు ప్రజలు చనిపోతున్నారు, అలాగ చనిపోకుండా మీరు కాపాడండి నాయన. ఈ కరోనా వైరస్ అనేది దేశనామలు కట్టి పాతాల మందు బంధించబడును గాక, ప్రజల పాపములు పరిహరించబడును గాక నాయన. మీరే తోడుగా ఉండి సహాయం చేసి మహిమ పొందండి ప్రభా. మీ చిత్తమైతే మళ్ళీ రేపటి దినమందు ఈ రీతిగా మీ యొక్క వాక్యం మేము అందరం కూడా విన్నట్లుగా మీరు మా కృప చూపండి ప్రభా. కరువులో నాయన నీవు ఆదరించే దేవుడుగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభా. సమృద్ధినిచ్చిన దేవుడుగా ఇదిగోనైనా మమ్మలను ఆదరించే దేవుడుగా నా ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా పరమ తండ్రి మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకే మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఇదిగో ప్రతి ఒక్క నాయన ఇదిగో నా పరమ తండ్రి వ్యక్తి కూడా వారి వారి స్థితిని గుర్తించి ప్రభా, వారి యొక్క నాయన ఇదిగో మా హృదయమును కడుక్కొని పరిశుద్ధపరచుకొని మహిమలు మీరు రాకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి. ఇదిగో నా ప్రభా, ఈ కరోనా వైరస్ వలన, ఈ లాక్డౌన్ వలన మేము సమూహంగా కూడి మీ యొక్క సందులో మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. దయతో క్షమించండి. ఎవరికి వారు మా గృహాలలో ఉండి ఇదిగో మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కంచి వేసి కాపాడండి ప్రభా. అయ్యా తిరిగి వారి వారి పనిపాట్ల ముందుకు వెళ్ళడానికి మీరే ద్వారం తెరవండి నాయన. ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి అందరి పట్ల కూడా మీ గొప్ప కార్యాలు చేసి మహిమ మీరు పొందండి. కృపాసత్య సంపూర్ణుడా మీ గొప్ప కార్యాలు ఇదిగో నాయన ఎవరెవరి జీవితాల్లో జరగాలో మీరు జరిగించండి ప్రభా. అద్భుతాలు నశించబోతూ ప్రతి ఒక్క ఆత్మను కూడా మీరు రక్షించండి ప్రభా. ఆత్మీయ గుడితనం ప్రతి ఒక్కరికి తొలగించుకోండి ఆయన. ఆత్మీయ నేత్రాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ రాక కొరకు ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి ఉండును గాక, సమాధానం ఉండును గాక, శాపము తొలగిపోవును గాక, ఇదిగో అనారోగ్యము తొలగిపోవును గాక, అజ్ఞానము తొలగిపోవును గాక, అవివేకము తొలగిపోవును గాక, మీ వెలుగు ప్రకాశించును గాక నా ప్రభా. మీరే మీ గొప్ప కార్యాలు చేసి మహిమ మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక దేవుని సహవాసము సన్నిధి
కూడి ఉన్న మనకు, ఈ భూమి మీద మన ప్రభు యేసుక్రీస్తు రాకడకు ఎదురు చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి తెలియపరచండి, వారు కూడా విని దేవుని యొక్క దీవెనలు పొందినట్లుగా ఈ యొక్క పరిచర్యకు మీరు కూడా ఆ రీతిగా సహకరించండి. ప్రార్థన చేయండి. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మా కొరకు, కుటుంబం, సంఘాల పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని ఇంకా తెలియపరచండి. ఇంకా అనేక మందికి అందరూ కూడా వాక్యం విని దీవించబడటానికి అవకాశం కలుగుతుంది. మీరందరూ కూడా మళ్ళా రేపటి దినమందు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.